నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. అఖిల్ పేరెప్పుడైనా విన్నారా? అలా కాదు కానీ పోనీ అఖిల్ పహిల్వాన్ ఈ పేరు వినే ఉంటారు కదా. ఇప్పటికే మీ మైండ్లోకి బోనాల పండగ, సదర్ ఉత్సవాలు ఫ్లాష్ కట్లో మెదులుతున్నాయి కదూ. ఇప్పుడు మీకు అఖిల్ పహిల్వాన్ గుర్తొచ్చాడు. అతని మీద వచ్చిన పాటలు గుర్తొచ్చాయి. మరి మనం ఎందుకు ఇప్పుడు అతన్ని గుర్తు చేసుకుంటున్నాం? పహిల్వాన్ పనులు అలా ఉన్నాయి మరి. నగరంలో చెలరేగిపోయిన వ్యభిచార కూపం. కూపీలాగితే అఖిల్ పహిల్వాన్ పాపాల చిట్ట బట్టబయలైంది. ఓ పెద్ద తోపు తురుం ఖాన్గా మనందరికీ కనిపించే అఖిలేష్ పహిల్వాన్ కోసం యూత్ భారీ ఫ్లెక్స్లు, కటౌట్లలో అతన్ని ఆకాశానికి ఎత్తేస్తారు. కానీ అతని అసలు రూపం మాత్రం దానికి విరుద్ధంగా ఉంది. క్రైమ్ కార్యకలాపాల్లో అందవేసిన చేయి అఖిల్ది. వ్యభిచార ముఠా నడుపుతూ కోట్ల దందాను నడుపుతున్నాడు అఖిల్. జాబ్స్ కల్పిస్తామంటూ ఇతరత్రా కారణాల ముసుగులో యువతులను కిడ్నాప్ చేసి దందా చేస్తున్నాడు. పలు రాష్ట్రాలకు యువతుల్ని తరలిస్తున్నాడు. తాజాగా జనవరి 19వ తారీఖున ఆబిడ్స్ కేంద్రంగా అడ్డంగా బుక్కయ్యాడు అఖిల్ పహిల్వాన్. వేరే రాష్ట్రానికి చెందిన 16 మంది యువతులు, 4 విట్టులు, 2 నిర్వాహకులతో అతని వ్యభిచార దందా బట్టబయలైంది. ఆ సమయంలో సదరు దందాకు కింగ్ పిన్ అయిన అఖిలేష్ కూడా అక్కడే ఉండి అన్నీ చూసుకుంటున్నాడు. పోలీసులు ఈ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అఖిలేష్కి సంబంధించిన క్రైమ్ హిస్టరీని తవ్వితీసే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. ఆబిడ్స్లోని హోటల్ ఫార్చ్యూన్ రెసిడెన్సీతో పాటు సిటీ అవుట్స్కట్స్లో సైతం కొన్ని వ్యభిచార గృహాలను నడిపిస్తున్నాడు. అంతేకాదు, అఖిల్ ఫోన్ అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ ఫోన్లో ఉన్న యువతుల నంబర్లను చూసి షాక్ అయ్యారు. ఆ ఫోన్లో పెద్ద సంఖ్యలో యువతుల నంబర్లతో పాటు వ్యభిచార గృహాల నిర్వాహకుల కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. పోలీసులు ఇచ్చిన రిపోర్టులో తేలిందేంటంటే, అతని వ్యభిచార కూపంలో చిక్కుకున్న యువతుల్లో అధిక యువతులు వెస్ట్ బెంగాల్కి చెందిన వారే ఉన్నారట. ఉద్యోగం కావాలా అంటూ డిజిటల్ మీడియా వేదికగా జోరైన ప్రచారం చేసి దరఖాస్తు చేసుకుని ఎరలో చిక్కిన యువతులను హైదరాబాద్ రప్పించి వ్యభిచార కూపంలోకి తోస్తున్నాడు అఖిల్ పహిల్వాన్. ఇదేదో అతనికి కాలక్షేపపు కార్యం అనుకోవద్దు. కొన్నేళ్లుగా చాలా సీరియస్గా సెక్స్ రాకెట్లను నడుపుతున్నాడు అఖిల్. బలవంతపు వ్యభిచారం చేయిస్తూ యువతుల ఫోటోలను నగ్నంగా చిత్రించి వ్యభిచారం విషయాన్ని ఎవరికైనా చెప్తే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ వారిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అలా ఎంతమంది యువతులు నిస్సహాయంగా తమ జీవితాలను వ్యభిచార కూపంలోకి నెట్టుకుంటున్నారో లెక్కలేదు. అఖిల్ ఇన్ని అరాచకాలు చేస్తున్నప్పటికీ ఇవన్నీ చీకటి ముసుగులో అర్ధరాత్రి బాగోతాలుగా జరిగేవి. దానికి కారణం కూడా లేకపోలేదు. అఖిల్ పహిల్వాన్ అంటే జానిస్తాం అనే యువత అతన్ని నెత్తిన మోస్తుంది. ఆడంబరాలకు అస్సలు తగ్గని వ్యక్తి అఖిల్. తన డబ్బు, దర్పాన్ని ఒంటి మీదే చూపించుకుంటాడు. పైగా సెలబ్రిటీలతో చిల్లవుతూ తరచూ వారితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తాడు. అయితే మరి అఖిల్ చేస్తున్న అరాచకాల్లో ఈ సెలబ్రిటీలకు ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ దర్యాప్తులో కొన్ని అంశాలు బయటపడ్డాయి. సైడ్ ఆర్టిస్టులుగా, జూనియర్ ఆర్టిస్టులుగా బ్రతుకుదెరువు చూసుకునే యువతులను కూడా అఖిల్ ప్రాస్టిట్యూషన్లోకి లాగినట్టు తెలిసింది. మరి అఖిల్ అరాచకాలు ఇంకా ఎన్ని దాగున్నాయో వాటిని శాంతం బయటకు లాగడానికి పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.